ఊటీలో ఎలా తిరగాలో చూపిస్తాను రండి. ఊటీకి రావాలంటే కోయంబత్తూరు నుంచి గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళి గాంధీపురం బస్ స్టాప్ నుంచి ఊటీ బస్సులు దొరుకుతాయి. అక్కడి నుంచి ఊటీకి రావాలి. ఒక 4-5 అవర్స్ పడుతుంది. మొత్తం హిల్ స్టేషన్స్ ఉంటాయి. ఇది ఊటీ బస్ స్టాపు. ఇది వచ్చేసి ఊటీ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ పేరు వేరే ఉంటుంది, ఉదంగ మండలం అంట. ఇక్కడ అన్నీ పక్క పక్కనే ఉంటాయి, డార్మెటరీలు, మెస్లు. ఆకలేస్తుందని చెప్పి ఆంధ్ర మీల్స్కి ఇక్కడ ఆంధ్ర విల్లాస్ హోటల్ ఉంది. దాంట్లో పరోటా తినడానికి వెళ్ళాను. 2 పరోటాలు ఇచ్చారు, 2 వెజ్ కర్రీలు ఇచ్చారు. 60 రూపాయలు తీసుకున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఊటీ బస్ స్టాండ్ పక్కన. ఇది బోట్ హౌస్ రూట్ అంట. ఇంకోటి ఇదంతా ఊటీ హిల్స్ అన్నమాట మొత్తం అన్నీ. ఇదేమో ఊటీ సెంటర్. టాటా మోటార్స్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సర్వీసింగ్ చేస్తారనుకుంటా, మరి అడగాలి. ఇదేమో ఊటీ సెంటర్. ఊటీ సెంటర్లో హోటల్స్ అన్నీ ఉంటాయి, చాలా హోటల్స్ ఉంటాయి. దగ్గర మంచి హోటల్ చూసుకుని వెళ్ళండి. కొండలు ఇవన్నీ, ఆటో స్టేషన్లు. ఆటోలు ఎక్కకండి. డే టైంలో అయితే ఆటోలు ఎక్కకండి, బస్సులు ఎక్కండి, ఎందుకంటే రేట్లు ఎక్కువ దొబ్బేస్తారు. ఉదంగ మండలం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ ఏంటంటే టాయ్ ట్రైన్ ఉంటుంది. ఆ టాయ్ ట్రైన్ ఎక్కేమంటే 300 తీసుకుంటాడు. నిదానంగా కొన్నూరు అని ఒక ఊరు ఉంది, అక్కడికి తీసుకెళ్తుంది. ఇది ఎంట్రన్స్, ఉదంగ మండలం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. ఉదంగ మండలం రైల్వే స్టేషన్లో ఇవి ఫెసిలిటీస్ ఉన్నాయంట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఫుల్ జనం ఉన్నారు ఇక్కడ టికెట్ కౌంటర్లో. టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఉంటాం. మరి టాయ్ ట్రైన్ పట్టాలు చూస్తే రైల్వే ట్రాక్ చాలా చిన్నగా ఉంటుంది. మన హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ట్రైన్ ఎలా ఉంటుంది, టాయ్ ట్రైన్ సేమ్ అలాగే ఉంటుంది. టాయ్ ట్రైన్ ఇలా ఊటీ ఊటీలో మాత్రం 15 డిగ్రీలు ఉంది చలి. ఇక్కడ 15 డిగ్రీలు చలి. ఇది చలికాలం. డిసెంబర్ నెల 10వ తారీఖు, డిసెంబర్ 10th. ఊటీని ఉదంగ మండలం అంటారంట, కానీ డైరెక్ట్ ట్రైన్స్ లేవు ఇక్కడికి. కోయంబత్తూరులో దిగి కోయంబత్తూరు నుంచి గాంధీపురం వెళ్ళి బస్ స్టాప్కి, ఆ గాంధీపురం బస్ స్టాప్ దగ్గర నుంచి ఊటీకి రావాలి. కానీ ఊటీకి వచ్చామంటే కొండలే. బస్సు అయితే స్టీరింగ్ని తిప్పుతూనే ఉంటాడు. బస్సు పడిన వాళ్ళు అయితే కక్కేసుకుంటారు, వామిటింగ్లు అయిపోతాయి, అంతలా తిప్పుతాడు. రైల్వే ట్రాక్లు చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయి. మనం ఎక్కే నార్మల్ ట్రైన్లాగా లేవు రైల్వే ట్రాక్లు. ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఎవరో రైల్వే ట్రాక్ని చెక్ చేస్తున్నట్టున్నారు, ఏంటి ఎంత చిన్నగా ఉంది అని. ఎవరన్నా కార్లు, బైకులు, బస్సుల్లో వస్తే ఇక్కడ కార్, బైక్, బస్సు పార్కింగ్లు అయితే ఉన్నాయి. బాగానే ఉంది, ఖాళీగా ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే ఉదంగ మండలం రైల్వే స్టేషన్ దగ్గర. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కోయంబత్తూరు నుంచి బస్ టికెట్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా తమిళనాడు బస్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కితే 80 రూపాయలు